ఏ జిల్లాలో అయినా వానరాలతో మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని గ్రామాలనైతే కోతుల బెడద మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో రైతులు తమకు పండించినటువంటి కూరగాయలు కావచ్చు, ఫలాలు కావచ్చు, అన్నీ కూడా ఏవి కూడా ఉండకుండా విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వానరాలు ఉన్నాయని చెప్పాలి. ఇంకోవైపు ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరైతే కోతులను నిర్మూలిస్తారో వారికే ఓటు వేస్తామని చెప్పినట్టు గ్రామాలు కొన్ని అయితే వానరాలను లేకుండా చేస్తాం, మీ ప్రజలకు మేము సహకరిస్తామని చెప్పి పోటీలు నిలబడ్డ సర్పంచులు చాలామందినే చెప్పాలి. చిన్న పిల్లలు అయితే స్కూళ్ళకు వెళ్ళాలంటే ఉదయం పూట చాలా భయపడాల్సిన దుస్థితి ఉంది. ఇంకోవైపు వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ కట్టెలేంది బయటికి పోలేని పరిస్థితి. చాలా గ్రామాల్లో కూడా ఈ యొక్క వానరాల బెడద మాత్రం పెద్ద ఎత్తున ఉందని చెప్పాలి. దీనికి సంబంధించిన సంఘటనే ఇటు హన్మకొండ జిల్లాలో జరిగిందని చెప్పొచ్చు. ఇటు కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో లక్ష్మి అనే ఇంట్లో ఈ వానరాలు ఒకేసారి గుంపులుగా వచ్చి ఇంట్లో ఉన్న సామానంతా కూడా విధ్వంసం సృష్టించడమే కాదు, ఎక్కడి సామానంతా కూడా అక్కడ విధ్వంసం సృష్టించిన నేపథ్యం ఒకటైతే, కానీ ఈ లక్ష్మి కూలీ పని చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈమెకు సంబంధించిన 5,000 రూపాయలు ఒక చిన్న డబ్బాలో పెట్టి దాచుకున్నటువంటి పరిస్థితి. కానీ కోతులు విధ్వంసం సృష్టించిన వాటిలో ఈ డబ్బా కనిపించకుండా పోయింది. తాను ఎన్నో కష్టాలు పడి 5,000 రూపాయలు సంపాదించి దాచుకుంటే ఈ కోతులు ఏం చేసో తెలియట్లేదని, ఎంత వెతికినా కూడా దొరకట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఒకటైతే, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఏ గ్రామంలో చూసినా ఈ యొక్క కోతుల బెడద మాత్రం తీవ్రతరంగా ఉందని చెప్పొచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే, భీమేశ్వర ఆలయంలో ఈ యొక్క 15 రోజులకే 1,08,10,000 రూపాయలు ఆదాయం రాగా 32 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర నేపథ్యం, మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యం ఒకటైతే, మొత్తం మీదైతే ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అయితే ప్రతిరోజు కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. అంటే ఈరోజు లెక్కించిన నేపథ్యంలో మొత్తం మీద దేవాలయానికి వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి.